నమస్తే ప్రియులారా, నేను మీ ఆశీర్వాద బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ ఇంత ముందుకు వచ్చేసాను. ఇటు చూస్తున్నారా సమోసాలు ఎట్టుండదా? మనం చిన్నప్పుడు బడికి పోయేటప్పుడు సమోసా తినాలని గుర్తున్నదా? ఆ సమోసాలు ఏం పెడతారు తెలుసా? ఎర్రగడ్డలు 4 క్యారెట్ ముక్కలు పెడతారు అంతే. కానీ ఇక్కడ మన అన్న నీకేదన్నా పెట్టిస్తా రండి చూసుకుందాం అంటున్నాడు. ఓయమ్మా ఏం అర్థమే కదా నాకు. ఏందో వేరే కథ వేరే ఉండదు. అడ్రస్ అక్కడ వేసిన ఓల్డ్ చెప్పి ఆపిస్తున్నది కదా. రియాజ్ హోటల్ పక్కనే ఉండదు మన అన్న అంగడి, సమోసా అంగడి పేరు నారాయణ సమోసా అంట. నారాయణ సమోసా. ఏదైతే కథ వేరే ఉండదే. అన్న సమోసాలు ఏమేమి పెడతారో ఒకసారి అన్నకి తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. ఏం పేరన్నా? నా పేరు జగన్ తమ్ముడు. అన్న చూసారు ఎంత పొడుగున్నాడా? ఈ కాలం మంచిలాగా లేడు, ఆ కాలం మంచిలాగా ఉన్నాడు. అన్న భుజం కడుకున్నా నేను. ఏంది కథ? సమోసాలు ఉన్నాయి. ఏంది సమోసాలు ఏదైనా పెట్టిస్తామంట? పెట్టిస్తా తమ్ముడు. మన దగ్గర 7 రకాలు ఉంటాయి. ఏందినా? స్వీట్ కాను, అబ్బాబా, జీడిపప్పు తిన్నా నువ్వా? జీడిపప్పు కూడా చికెన్ తిన్నా నువ్వు ఎప్పుడైనా? సరే అన్న, నువ్వు అన్ని పెట్టిస్తా. సరే నేను అడిగింది పెట్టియాలా? పెట్టిస్తా. కానీ ఒక సవర బంగారం పెట్టించాను. సవర బంగారం ఆఫర్లు పెట్టిస్తా తమ్ముడు. మామూలుగా పెట్టలేదు నేను. సమోసా తిని ఆ బంగారం మళ్ళీ వేసుకెళ్ళిపోతున్నా. అట్టగా పెట్టుతాం. రోజులు బాగొస్తే పెట్టుతాం తమ్ముడు. అన్న తగ్గట్లా పుష్ప రేంజ్ లో ఉన్నాడు అన్న. ఏదైనా పెట్టిస్తా అంటున్నాడు. ఏందన్నా మన కాడ ఏమి ఉన్నాయి ఐటెంలు? మన దగ్గర మొత్తం 7 రకాలు ఉంటాయి. ఓకే. చికెన్ సమోసా, ఎగ్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, జీడిపప్పు సమోసా, పన్నీరు, ఆలు, ఆనియన్. ఓకే. మనగా ఏది స్పెషల్ అన్నిట్లో? స్పెషల్ ఎగ్, చికెన్, జీడిపప్పు. ఎగ్, చికెన్, జీడిపప్పు. నెల్లూరు లెక్కలు లేవు. పన్నీరు ఇవి కూడా నెల్లూరు లెక్కలు లేవు. ఇంకా ఆనియన్, స్వీట్ కార్న్ అనేది కామన్, ఎక్కడైనా దొరుకుతాయి. ఎవరైనా తింటారు, చేస్తారు. మనం కొత్త రకంగా వెరైటీగా పెట్టి చేస్తున్నాం అనమాట. చూసారు కదా పిల్లరా, మనం అప్పట్లో సమోసా తినాలంటే ఏదో 4 ఎర్రగడ్డలు 2 క్యారెట్ ముక్కలు వేసి ఇచ్చారనమాట. ఆడన ఊరికి పోయేటప్పుడు ట్రైన్లో, బస్సుల్లో, మనం చదువుకున్నప్పుడు బడిగాడు కానీ అట్టా. కానీ అన్న మనకి కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ట్రెండ్ సెట్ చేసా అట్లుంటది మనతోని. చేసాడంట అన్న. ఫేమస్ నెల్లూరు ప్రజల కోసం అన్ని కొత్త రకంగా పెట్టాలని కొత్త ఆలోచనతో స్టార్ట్ చేసిన వ్యాపారం ఇది. ఓకే అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండదు మనకి? మా నాన్నగారు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఫీల్డ్. నేను అట్లాగే కంటిన్యూ చేసుకుంటూ దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి, ఇంకా ప్రజలు కొత్త రకం కోరుకున్నారు కాబట్టి కొత్త రకంగా చేయాలని చెప్పి చేస్తా ఉన్నాను. అవునన్నా, నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఇన్ని 7 రకాల ఐటమ్లు పెడతారు. లేదు, నాన్నగారు ఉన్నప్పుడు ఒకే రకం ఆనియన్ సమోసా ఒకటి వేస్తున్నాం. ఇంకా ట్రెండింగ్ మారింది కాబట్టి మనం కూడా కొత్త రకం ప్రజలకు ఇవ్వాలని ఆలోచనతో కొత్తగా చేసి ఇది చేస్తా ఉన్నాం. ఏమన్నా ఈ కాలంలో ఆలోచించాలంటే అన్నలాగా ఆలోచించాలబ్బా. 7 రకాలు మన నెల్లూరు జిల్లాలోనే లేదంట. ఇంకా అన్న కనిపెట్టున్నాడంటే ఎంత కథ ఉందో చూడండి. ఇంకా అట్టైనా ఒక 70 రకాలకి పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సరే, ఇంకోటి ఏంటంటే మనం మేకింగ్ చూద్దాం ఒకసారి. ఎట్లా చేస్తున్నారు ఏంది, మనకి ఎట్లుండదు ఒకసారి చూద్దాము. ఓకే ప్రజలారా, మేకింగ్ చూద్దాం రండి. ఓకే అన్న, ఇప్పుడు ఏంది మందల ఏం సమోసా చుట్టబోతున్నాం, చేయబోతున్నాం మనం ఇక్కడ? మొత్తం మన దగ్గర ఇప్పుడు ఈ వెరైటీస్ ఉన్నాయి కదా. ఏముంటాయి? ఇది వచ్చి స్వీట్ కార్న్ సంబంధించిన మసాలా. ఓకే. ఇది వచ్చి పన్నీర్ మసాలా. ఇది వచ్చి జీడిపప్పు మసాలా. ఇది వచ్చి చికెన్ మసాలా. 5 రకాలు ప్రస్తుతం రెడీ. 2 రకాలు చికెన్ కి మసాలా. ఓకే. చికెన్ యాడ్ చేసి పెడతాం దాంట్లో. ఓకే. ఫస్ట్ మనం ఏం వేద్దాం అయితే? ముందు జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు ఫేమస్ కదా మన దగ్గర. జీడిపప్పు వేద్దాం. అంటే జీడిపప్పు ఫేమస్ అంట. ఇదంతా ఎవరు చేస్తారన్నా? ఇది పిండి రోటి ఇవన్నీ బయట చేసి మా షాప్, ఇంకో షాప్ జయపర్ దగ్గర, ఇంకో షాప్ పెద్ద షాప్, బ్రాంచ్ కూడా ఉండదు. ఇంకో బ్రాంచ్ కూడా మెయిన్ బ్రాంచ్ అదే. అది చెప్పాలి కదా ముందర మనం. మెయిన్ బ్రాంచ్ నుంచి ఇక్కడికి వస్తాయి లేయర్లన్నీ. ఇక్కడ నుంచి ఓన్లీ ఇక్కడ లైవ్ తయారు చేసి వేస్తాం అనమాట. ఆ షాప్ కాడ నుంచి వస్తాయి. అడ్రస్ అది సౌత్ రైల్వే స్టేషన్ పోయే దారి ఉంది కదా, అక్కడ జయభారత్ హాస్పిటల్ పక్కన పోయే దారిలో పెద్ద అంగడి నారాయణ సమోసా ఉంటుంది. అక్కడ హోల్సేల్ గా ప్రైస్ చేస్తాం. పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, బర్త్డే పార్టీలకి, అన్నిటికీ హోల్సేల్ గా. మనకి ఇంకో బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్ ఉందంట అన్నకి. అక్కడ హోల్సేల్ రేట్కి వేస్తారంట. అలాగే మన పెళ్లిళ్ళకి, ఈవెంట్లకి, బర్త్డేలకి అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారంట. మీకు ఆర్డర్లు ఇచ్చిన 1 గంట 2 గంటల్లో మీకు రెడీ చేయించేస్తాం. బల్క్ ఆర్డర్ ఇస్తాం అడుగు, ఒక రోజు ముందు చెప్పండి, ఏ రకమైన చేయిస్తాం.
ఎట్టన్నా వీటి అన్నీ మీరేనా సొంతంగా టేస్ట్ మొత్తం అంతా రెసిపీ మంది, రెసిపీ అంతా మీరే? రెసిపీ అంతా మంది, బయట నుంచి తెచ్చి మొత్తం ఓన్గా మనమే తయారు చేసి మనమే చేస్తాం. ఓకే ప్రజలారా, నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నా అన్న సమోసా. చికెన్ సమోసా, చికెన్ కూడా వేస్తూ ఉంటాడు ఇప్పుడైతే మన కోసము. నాకు ట్రెండ్ సెట్ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి ప్రజలారా. అన్న చూసారా 7 రకాల సమోసా. మన జీవితంలో, నా జీవితంలో అయితే నేను ఒక సమోసానే తిన్నా ఎప్పుడు కూడా. మొన్నటి వరకు కూడా ఒకటే తింటా ఉంటా, కానీ ఈరోజు మన షాపు తెలిసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అన్నగాడ ఎలా ఉండబోతుంది, నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నా. ఎట్టుంటుందో తినబోతున్నాను నేనైతే. 5 మినిట్స్లో పెడతారు అన్న మనకి సమోసా. ఎట్టుంటుందో చెప్తాను మీకు. ఓకే ప్రజలారా, అన్నైతే మనకి సమోసా ఇచ్చేస్తున్నాడు. టేస్ట్ ఎలా ఉండదో చూసి తిని చెప్తా. తమ్ముడు చికెన్ సమోసా టేస్ట్ ఫేమస్ అంట చికెన్ సమోసా అన్నయ్య కాడ. కాలిపోతుంది మండుతున్నట్టుంది. తమ్ముడు ఎట్లా ఉంది? కథ వేరే ఉండదు అబ్బా, టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఇన్ని రోజులు ఎర్రగడ్డలు క్యారెట్లు తింటా ఉంటే అమృతంలా ఉండదు. భలే ఉండదు అన్న టేస్ట్. భలే భలే భలే. నారాయణ సమోసా అంటే ఒక బ్రాండ్, ఖచ్చితంగా నేను చెప్తా. ఇంకేం తింటావు? జీడిపప్పు తింటావా? మనకాడ ఫేమస్ అన్ని పెట్టించి అన్ని తినేస్తా. ఇంకా ఎట్టా మనకాడ జొమాటో అవన్నీ ఉంటాయా? జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, అన్నీ ఉన్నాయి తమ్ముడు మన దగ్గర. దూరంగా ఉండే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బందిలే. భలే ఎవరు ఉండదు అన్న కూడా. జొమాటో జీడిపప్పు సమోసా తినేటంతో చెప్పు. జొమాటో స్విగ్గీ కూడా ఇస్తున్నాడు అంట ఆర్డర్. అన్న ఏం దిగులు లేకుండా మన నారాయణ సమోసా టైప్ చేయండి, జొమాటోలో స్విగ్గీలో వచ్చేస్తుంది. ఇంక ఆర్డర్ పెట్టండి, ఇంట్లో కూర్చొని తినండి. జీడిపప్పు సమోసా. భలే ఉండదు అబ్బా, మొత్తం జీడిపప్పులే ఉండదు సమోసా. మొత్తం నింపేసి ఉంటాడు అన్న జీడిపప్పుల్ని. ఏమన్నా మంచి టాలెంట్ అన్నది మాత్రం. 7 రకాల సమోసా కనిపెట్టాలంటే ఎంత కష్టం తెలుసా. ఎన్ని సంవత్సరాలు ఒక సమోసాతోనే గడిపేశాడు కాలం మొత్తం. అలాంటిది 7 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల దాకా దిగులే మనకి. ఇంకా 70 సంవత్సరాలు కూడా కనిపెడతానని చెప్పుంటాడు అన్న. ఖచ్చితంగా కనిపెడతాడు. మన నెల్లూరు ప్రజలను మాత్రం అన్యాయమే చేయడు సమోసా విషయంలో. నాకైతే నమ్మకం వచ్చేసి ఉండదు ఆ టేస్ట్ చూడగానే. సమోసా కొత్త రకం అంటే మన నారాయణ సమోసా గుర్తు రావాలి నెల్లూరు జిల్లా ప్రజలకి. ఏమి వచ్చిన వెరైటీ అంటే సమోసా వెరైటీ అంటే నారాయణ సమోసా గుర్తొచ్చేయాలి లెక్క. ఏదో నాకు సమోసా అన్న. ఏ సమోసా తింటావా? ఏదో ఒక డైలాగ్ చెప్పాలి నేను. నెక్స్ట్ ఏంటంటే పన్నీర్ తిను. ఓకే, పన్నీర్ సమోసా అంట. మన నారాయణ సిగ్నేచర్ డైలాగ్ చెప్పమంటారా? మన జగన్ అన్న సిగ్నేచర్ డైలాగ్ చెప్పమంటారా? సమోసా చేతిలో పట్టుకొని తగ్గేదే ల్యాడ్ సమోసా చూపించారా? గట్లుంటుంది ముచ్చట అన్నతోని. బాబా ఏ టేస్ట్ ఆడ కత్తక్కన ఉండదు. చికెన్ అయితే చికెను, కాజు అయితే కాజు. ఇప్పుడు పన్నీర్ ఇచ్చుంటారు, పన్నీర్ ఎలా ఉంటుంది చూస్తా. పన్నీర్ ఇప్పుడు సమోసా. బాబా నాకైతే ఒక 100 సంవత్సరాలు తినేయాలనిపిస్తుంది అబ్బా. అరే మోటు బతులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర పని చేయదు సమోసా. అరే మోటు బతులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర పని చేయదు సమోసా అంటులా. అట్టున్నది సమోసా ఈడ. ఓకే ప్రజలారా, మీ ఏమైనా బర్త్డే ఫంక్షన్లు కానీ, ఈవెంట్లు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉంటే మన సమోసా ఆర్డర్ పెట్టాలంటే అన్నగాడికి వచ్చేయండి. ఏం చక్కగా ఆర్డర్ డెలివరీ చేస్తాడు. ఒక పెద్ద ఫంక్షన్ అయితే ఒక రోజు పడుతుందంట. ఒక రోజు ముందు చెప్పాలంట అన్నకి. అదే ఏమన్నా చిన్న ఫంక్షన్ ఉంటే 1 గంటలో చేసి ఇచ్చేస్తాడంట. తగ్గేదేలే చెప్పు. నారాయణ సమోసా తగ్గేదేలా. అది ఇదే కావాలా కథ. నెల్లూరు అంటే సమోసా, సమోసా అంటే నెల్లూరు. నారాయణ సమోసా తగ్గేదేలే. చూసారు కదా ప్రజలారా, మన నారాయణ సమోసాలు ఎన్ని రకాలు ఉంటాయో. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది.
అబ్బా మీరు కూడా ఎవరన్నా ఉంటే త్వరగా వచ్చి తినేయండి. ఎందుకంటే ఇలాంటి టేస్ట్ మనం ఎప్పుడు చూసి ఉండము, తినుండము. మనం ఎప్పుడు జీవితాంతం ఒకే సమోసా తిని ఉంటాం, అరగడ్ల సమోసా. కానీ అన్నగాడైతే 7 రకాల సమోసాలు ఉన్నాయి. భలే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండదు. మన రియాజ్ హోటల్ ఉంది కదా, దాని పక్కన ఉంటుంది అంగడి. ఒకసారి వచ్చి టేస్ట్ చూసేయండి. అండ్ స్విగ్గీ జొమాటో కూడా ఉండదంట అన్నగాడ. లేకపోతే దాంట్లో కూడా నారాయణ సమోసా అని టైప్ చేశారంటే మనకి వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ ఇది వాళ్ళ బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ కంటెంట్. మరో ఫుడ్ కంటెంట్ మళ్ళీ కలుసుకుంటాము. కెమెరామెన్ వంశీకృష్ణ రెడ్డితో ఆర్సీ తేజ, సాస్ టీవీ నెల్లూరు.